ఎందుకని? ఎందుకంటే మీ అందం ముందు ఈ గులాబీలు ఏడ్చినట్టుగా ఉన్నాయి. అదే భాను ఇచ్చిందనుకోండి, దాని మొహం ఆల్రెడీ ఏడ్చినట్టుగా ఉంటుంది కాబట్టి ఏం పర్లేదు. మీరు భలే సరదాగా మాట్లాడతారే. మాట్లాడటమే కాదు, మీరు పక్కనుంటే కవిత్వం కూడా చెప్తాను. మీ పేరు? సీత. సీత. నా పేరు బోసు. సీత బోసు. అసలు ఈ డౌరీస్ గురించి జపాన్కి చెందిన డాక్టర్ జాకీ చాన్ ఏమన్నారంటే వస్తున్నా. మన్మథ రేఖ. నా చేతిలో కూడా అచ్చు ఇదే రేఖ ఉంది. ఆ రేఖ ఉంటే ఏమవుతుంది తెలీదా? అదే రేఖన్న వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే ఒకటే అదృష్టం, ఒకటే సుఖం, ఒకటే పిల్లలు. ఐ మీన్ మగ పిల్లలు. మీరు ఇలా మాట్లాడుతుంటే సిగ్గేస్తుంది. అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా? చెప్పండి. ఆహా, నువ్వు సీతవి, నేను రాముణ్ణి. విల్లు విరగవలసిందే, ఈ పెళ్లి జరగవలసిందే. ఏమిటి సీత, నిన్ను పెళ్లి చేసుకుంటానని ఆటలు పట్టిస్తున్నాడా? నాతో పెళ్లి సెటిల్ అయ్యాక ఇలా ఆడపిల్లలు ఆట పట్టించడం తప్పు బావా అని ఎన్నిసార్లు చెప్పాను. పదా. ఏంటి, నీతో పెళ్లి సెటిల్ అయిందా? అవును, ఎంగేజ్మెంట్ కి దగ్గర బంధువులే పిలిచాం. మన ఫ్రెండ్స్ ఎవరికి తెలీదు. సీత, ఆ మాటలు నమ్మకు, అన్ని అబద్ధాలే. ఇలాంటి విషయాల్లో నా జోక్ చేసేది? సీత, నువ్వు కొట్టావా? నేనేమన్నా మృదంగానా? ఇద్దరు వాయిస్తున్నారు. నాకన్నా ముందే పెళ్లి చేసుకుందావనా? అదేం కుదరదు. అబ్బా, నువ్వు చేసుకోవు, ఇంకోరిని చేసుకోనివ్వు. అసలు నువ్వు చెప్పిన విషయం గురించి రాత్రంతా ఆలోచించాను. అమెరికా వెళ్ళడానికి ఇంకే దారి లేదు కాబట్టి నువ్వంటే పడకపోయినా నీతో పెళ్లి ఒప్పుకుంటున్నాను. మరే లేదు, అప్పుడప్పుడు ఫిక్స్ లా వస్తుంటుంది. చిన్నప్పటి నుంచి అంతే, కాసేపట్లో సరైపోతుంది. మీరు వెళ్ళండి. నాకు ఫిక్సా? మన పెళ్లి జరగాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏమిటా కండిషన్స్? మన ఇద్దరి మధ్య అది ఉండదు. ఏది ఉండదు? ఉండండి, అదే అమృతాంజనం. ఓహో, అమృతాంజనం అంటే అదే. అదే అమృతాంజనమా? మరి అమృతాంజనం లేకుండా పిల్లాడు ఎలా పుడతాడు? దానికి నా దగ్గర ఓ ప్లాన్ ఉంది. ఏ? ఇందులో నేను రాసిన షరతులన్నింటికీ ఒప్పుకుంటేనే సంతకం పెట్టు, లేకపోతే ఎవరి దారి వాళ్ళదే. అంటే పెళ్ళైన తర్వాత నిజంగా అమృతాంజనం ఉండదా? అవును, భార్యాభర్తల మధ్య సంబంధం లేకుండానే కృత్రిమ పద్ధతుల ద్వారా పిల్లలు పుట్టే మార్గం కనుక్కున్నారు కనుక ఆ పద్ధతిని ఫాలో అవుదాం. అమృతాంజనంతో సంబంధం లేకుండా పుట్టే అనాథ వెధవ. పిల్లాడు పుట్టిన వెంటనే మనం విడాకులు తీసుకోవాలి. ఆ తర్వాత నేను అమెరికా వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోతాను. మరి పిల్లాడు నువ్వే పెంచుకోవాలి. ఆఫ్టర్ ఆల్ అమెరికా కోసం కన్న కొడుకును వదిలేస్తావా? పోనీ ఓ పని చేద్దాం, నా 25 లక్షలు కూడా నీకే ఇచ్చేస్తాను. విడాకులు తీసుకోకుండా ఇక్కడే ఉండిపోరాదు? ఎందుకంటే ఐ రియలీ లవ్ యూ. ఐ రియల్లీ హేట్ యూ. చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు అసహ్యం. అబ్బా, చిన్నప్పుడు ఎప్పుడో నీ బుగ్గ కొరికానని ఇంకా నువ్వు నన్ను అసహించుకోవటం అన్యాయం భాను. పోనీ పని చేయి, నువ్వు కూడా నా బుగ్గ కొరికి దానికి దీనికి చల్లు. ఈ వెధవేషాలు నా దగ్గర సాగు. సంతకం పెడతావా లేదా? సరే, పెడతామండి. శివరాం, ఇదేం కక్కుర్తి పెళ్ళు నాకేం అర్థం కావట్లేదురా. నాలో లాగండిరా, బంధువులందరూ పిలిచి గ్రాండ్ గా చేద్దామంటే వినిపించుకుంటేగా. లేడికి లేచిందే పరుగని ఈ జనరేషన్ అంతరా. జనరేషన్ అంటే గుర్తొచ్చింది, ఆ మధ్యలో ఇంగ్లీష్ మ్యాగజైన్ లో కండిషన్స్ అన్ని గుర్తున్నాయిగా, తర్వాత గొడవ చేస్తే బాగుంటుంది. అమృతాంజనం ఉండదు అంతేగా? కట్న దీర్ఘసుమంగళీ భవ, శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. పంతులు గారు, అదే మంత్రం ఇంకొకసారి చదవండి. దీర్ఘసుమంగళీ భవ, శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. చూసావా? సుపుత్ర ప్రాప్తిరస్తు,
దీర్ఘ సుమంగళి భవ ఇలాంటి మంత్రాలు ఉన్నాయే కానీ విడాకుల ప్రాప్తిరస్తు, విడిపోండి ప్రాప్తిరస్తు ఇలాంటివి లేవు తెలుసా? ఉమ్. మళ్ళీ చెప్తా. ఇది చాలా అన్యాయం. ఫస్ట్ నైట్ భార్యాభర్తలు పాలు పంచుకోవాలని రూల్ ఉందిగా. పాలు లేదు, మీగడ లేదు. కావాలంటే వంటింట్లో పెరుగుంది, వెళ్ళి తిను. నాకు నిద్ర వస్తుంది. నిద్ర వస్తుందా? సరే పడుకుందాం. నీ పడక ఇక్కడ కాదు, మంచం కింద. ఏమిటి? నువ్వు మంచం పైన పడుకుంటే నేను మంచం కింద పడుకోవాలా? నేను ఒప్పుకోను. ఇద్దరం మంచం పైన పడుకుందాం. సరే, పిచ్చి వేషాలు వేయకుండా అటు తిరిగి పడుకో. ఏంటి? ఏం లేదు భాను, తల నొప్పిగా ఉంది. కొంచెం అమృతాంజనం తెచ్చి పెడతావా? అమృతాంజనం ఆ, ఇలారా. రావాలా? నిన్ను కదా తెమ్మన్నాను. మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా. ఏమిటి బోస్ ఇక్కడ పడుకున్నావు? ఒక్క పోస్తుంటేను అక్కయ్య గారు. ఒక్క పోస్తే ఫ్యాన్ వేసుకోవాలి గాని ఇలా బయటకు వచ్చి పడుకోవడం ఏమిటి? అది అది లేదు, ఇది లేదు. అది కాదు అక్కయ్య గారు. నువ్వు ఉండి చెప్తాను. బాను, బాను, తలుపుది. నీ వెధవేషాలు నాకు తెలుసు. నీ మీదొట్టు, నేను వాళ్ళని పిలవలేదు. నేను బయట పడుకుంటే మన ఇద్దరం నవ్వులు పాలవుతాం. అమృతాంజనం లేకపోతే లేకపోయింది. ఫస్ట్ నైట్ భర్తగా నీ పక్కన పడుకునే హక్కు నాకుంది. అలాగా? ఒక్కసారి అది నువ్వు. బై ఆల్ మీన్స్. వస్తా. భాను, 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 అన్యాయం చేసావు. థ్యాంక్స్. ఫస్ట్ నైట్ ఒక కిస్ ఇవ్వకపోయినా కనీసం నవ్వావు. కంగ్రాచులేషన్స్ అయ్యా. నాకు చెప్పకుండా పెళ్ళైతే చేసుకున్నావు గానీ ఒక సన్నుడుగానే ఏర్పాటు తొందరగా చేయి. మేము కొద్ది కాలం ఆగి. మరి అదే షార్ప్నెస్ లేకపోవటం అంటే. ఇక్కడ నువ్వు డిలే చేసావంటే అక్కడ మీ రాజబాబు ఆంజనేయులు ఫాస్ట్ అయిపోయి నీకే కాంపిటీషన్ అయిపోతారు. కాస్త తొందరపడు. నేను తొందరపడతాను సరేనండి, వాళ్ళని ఆలస్యం చేయటం ఎలాగాని. మరి ఆంజనేయులు అన్నయ్య ఆడిని లంకకెలా పంపాలో నాకు బాగా తెలుసయ్యా. ఏమిటి మీ తమ్ముణ్ణి విజయవాడ ట్రాన్స్ఫర్ చేయాలా? ఎందుకు చేయాలి? ఏ మా ఇంట్లో ఏ వస్తువు తక్కువైందని? ఒకే ఒక్క గదిలో కలర్ టీవీ లేదనుకో, అది కొని మా ఆవిడకి ఇచ్చి రసీదు నాకు చూపించరా? చేస్తారా? చేస్తారా అంట. చేస్తారా? అర్థమైంది సార్. ఏమర్థమైంది? అర్థమైతే ఇంకా ఇక్కడ ఎందుకున్నావు? వెళ్ళు 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 వెళ్ళు. Good morning, sir. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీ గొడవ ఏంటి? గొడవేమీ లేదు సార్. ఐ ఆమ్ ఎక్స్ హెడ్ మాస్టర్ ఆఫ్ అప్పాపురం అప్పర్ ప్రైమరీ స్కూల్. దట్ ఫెలో ఆంజనేయులు మా అల్లుడు మీ దగ్గర పనిచేస్తున్నారు సార్. పండి శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ చెయ్యాలి సార్. శ్రీకాకుళమా? అది పనిష్మెంట్ ఏరియా కదండి. అందుకే వాడిని అక్కడ పంపించాలండి. ఇక్కడుంటే అడ్డమైన ఆడవాళ్ళతో తిరిగి మా అమ్మాయిని చిత్తహింసలు పెట్టేస్తున్నాడు. కొంతకాలం అక్కడికి పంపించామనుకోండి బుద్ధి వస్తుందని. అదే ఆ సంగతి. అట్లాంటి రాస్కెలకి తప్పకుండా పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. కానీ మా ఇంట్లో ఏ వస్తువు తక్కువైందని మీ అల్లుడికి పనిష్మెంట్ ఇవ్వాలి. మరి అదే మ్యాటర్ తెలియకుండా మాట్లాడటం అంటే. మీ డాబా మీద గదిలో ఫ్రిడ్జ్ లేదు కాబట్టి అది కొని అమ్మకిచ్చి రసీదు మీకు చూపిస్తున్నారు కాబట్టి. ఏంటి? ఆఫీసర్కి లంచం ఇస్తావా? లంచం ఇచ్చినందుకు పనిష్మెంట్ గా నీ అల్లుణ్ణి శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ చేశా. ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో. అగో, ఇంకోసారి ఏవిసిఆర్ కొనుక్కొచ్చి రసీదు చూపించావో నీ అల్లుడికి ప్రమోషన్ ఇచ్చేస్తా.
మీలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్ని కరెక్ట్. ట్యాకిల్ చేయటం మనుషులకి ఎంత రిస్కో. గాడ్ బ్లెస్ యు. వాట్? కృత్రిమంగా బిడ్డను కంటారా? మీకేమైనా మతిపోయిందా? అసలు మీ ఇద్దరు భార్యాభర్తలేనా? భలే వాళ్లే. అంత అనుమానం అయితే ఆవిడ తాళి మీద నా వేలి ముద్దలుంటాయి, చూసుకోండి. మరైతే లక్షణంగా కాపురం చేయండి, పిల్లలు పుడతారు. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అర్థమైంది. చూడ్డానికి లక్షణంగా ఉన్నాడు, పాపం పో ఫెలో. ఈ విషయం చెప్పడానికి సిగ్గుపడ్డం ఎందుకు? ట్రీట్మెంట్ తీసుకుంటే నయమైపోతుందిగా. అవునులేండి, ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. ఏమన్నారు? భలేవారండి, నేను పర్ఫెక్ట్. కాకపోతే అది చాలా లాంగ్ ప్రాసెస్ కదా. మాకు మగపిల్లలు వెంటనే కావాలి. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. అర్జెంట్ గా కావాలంటే ఇదేమైనా ఇన్స్టెంట్ కాఫీనా? మీరు వెంటనే వెళ్లి మెంటల్ హాస్పిటల్ చెక్ చేయించుకోండి. అది కాదు డాక్టర్. ఏది కాదమ్మా, అతనికి తెలియదు. ఆడదానివి నీకైనా తెలియకర్లా? ఈ మాత్రం దానికి మీ ఇద్దరు పెళ్లిందుకు చేసుకున్నారు? అసలు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కూడా కొంతకాలం కలిసి కాపురం చేయాలి. అర్థమైందా? థ్యాంక్ యూ డాక్టర్. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఛీ, ప్లాన్ అంతా అప్సెట్ అయింది. వెధవ్ సైన్స్ అడ్వాన్స్ అయిందంటారు గాని పిల్లలు పుట్టాలంటే ఇంకా పాత పద్ధతేనా? ఛీ, ఇదే అమెరికాలో అయితేనా? అమెరికా సంగతి క్లింటన్ చూసుకుంటాడు. ఈ లోపల మా ఆంజనేయులు అన్నయ్య, మీ రాజబాబు అన్నయ్య మగ పిల్లల్ని కనేస్తారు. అయితే డాక్టర్ చెప్పినట్టు చేయాల్సిందేనంటవా? నాకు ఇష్టం లేదు భాను, కానీ నువ్వు అమెరికా వెళ్ళాలి కదా, అందుకే గుండె రాయి చేసుకుని ఒప్పుకుంటున్నాను. సరే. చైనీస్ క్యాలెండర్ ఒకటి ఉంది. దాని ప్రకారం 3 రోజులు కాపురం చేస్తే ఖచ్చితంగా మగపిల్లాడే పుడతాడట. ఓకే, అయితే నాకోకే. అంటే 3 రోజులు ఏమైనా తక్కువ? 72 గంటలు, 4320. అవును, ఈ లోపల మీ లలితోదిన నెల తప్పకుండా జాగ్రత్త పడాలి. ఇవి గర్భ నిరోధక మాత్రలు. రోజు కోడి చొప్పున పాలలో కలుపు. ఊరుకోండి, ఎవరైనా చూస్తారు. గదిలోకి వచ్చేదాకా ఆగలేరా? నేను ఆగలేను లలిత. నువ్వా? కొత్త పెళ్లి కూతురు కొన్నాళ్ల పాటు వంటింట్లోకి రాకూడదంటారు. పాలు నేను తీసుకొచ్చిస్తాను, నువ్వు వెళ్ళి మల్లెపూలు పెట్టుకో. థ్యాంక్ యూ. ఏమిటి అలా దాచుకుంటున్నావు? ఏం లేదు వదినా, చదువుకోవడానికి గైడ్స్. చూసావక్క, మన ఇద్దరి కోసం పాపం మల్లెపూలు తీసుకొచ్చాడు. చెరిసగం తీసుకుందాం పట్టు. ఓహోహోహో, మా మీద ఎంత భక్తి! మరిదంటే నీ ఇలాగుండాలి. అంటే అది మీ ముగ్గురికి తీసుకొచ్చాను వదినా. ముగ్గురికేనా? ఓహో, మీ ఆవిడ కోసమా? ఏంట్రా నాయుడమ్మా తెగ చదివేస్తున్నావు? ఇండియన్ కోడ్ లో కొత్త లూప్ హోల్ ఏమైనా దొరుకుతుందేమోనని. అన్నిటికంటే పెద్ద లూపోలు ఇంకోటి ఉంది కదా, ఏంటది? అదే నీకు లాయర్ డిగ్రీ ఇవ్వటం. ఆ లుక్కే వద్దు, కాలుద్ది నాకు. వీడికి ఆల్వేస్ బర్నింగ్. ఏంటా నసుకుడు? ముప్పుట్ల 3 కంచాలు తిని లూప్ హోల్స్ ఎత్తడమేనా? ఇంట్లో పని చేసి చచ్చేదేమైనా ఉందా? అవతల మాసి బట్టలు చూడు ఎట్లా కంపు కొడుతున్నాయో. వెళ్ళి లాంటి కేసా. మీ మాసిన గుడ్డలు నేను లాండ్రీలో వెయ్యాలా? పోనీ ఓ పని చేయరా, బాత్రూమ్ లో బట్టల సోపు ఉంది, శుభ్రంగా నువ్వే ఉతికాయి. ఏమండి, ఒకసారి ఇలా వస్తారా? తెలియతేటలో నువ్వు వస్తున్నా. ఏంటి తను? ఆయనతో అలాంటి పనులు చేయించకూడదండి. నువ్వు ఇలా అంటున్నావు గానీ వాడి చేతి కాలనీలో అందరి బట్టలు ఉతికించాలనుకున్నాను. వద్దండి ప్లీజ్, ఆయన అలా ఇన్సల్ట్ చేయొద్దు. పిచ్చిదానా, చెట్లు నాటడం దగ్గర నుంచి తలలు నరకడం వరకు వాడికి అన్ని పనులు తెలుసు. వాడి గురించి నీకు తెలియదు. నాకు తెలుసండి, ఆయన మా నాన్న. నిజం చెప్పడం ఇష్టం లేక మీ దగ్గర దాచాను. అవునండి, జైలుకెళ్ళి వచ్చినా ఆయన బుద్ధి మారలేదు. 50 లక్షల ఆస్తి వస్తుందని బోస్ అనే వ్యక్తి నన్ను పెళ్లి చేసుకోమన్నారు. 50 లక్షలా? యు మీన్ 50 lakhs? అవునండి. నా పేరు దక్షిణామూర్తి అండి, టూ మచ్ ఫేమస్ క్రిమినల్ లాయర్ ని. అలాగా అండి. నా పేరు రాజబాబు. తెలుసుకునే వచ్చా. మీకు రహస్యం చెప్పాలి. క్రిమినల్ రహస్యాలు నాకెందుకండి, వెళ్ళి జడ్జికి చెప్పండి. అందుకే కాలుద్ది. ఈ రహస్యం మీకు చెప్తే 50 లక్షల రూపాయలు వస్తుంది. 50 లక్షలా? నిజమా? అందుచేత తాను బోసుల కంటే ముందు మీరు మోపిల్లాన్ని కనాలి. మీ వెనకాల నేనుండి
కథ అంతా నడిపిస్తాను కదా, ఇక్కడ ఓ సంతకం పెట్టండి. ఏంటిది? 50 లక్షలు నీకు వస్తే నువ్వు నాకు 10 లక్షలు ఇవ్వాలి కదా, ఆ విషయం దస్తావేజులో టైప్ చేయించాను, సంతకం పెట్టు. ఈ రహస్యం నాకు తెలిసిపోయిందిగా, మరి నీకు 25 లక్షలు ఎందుకు ఇవ్వాలి? అక్కడే కాలుద్ది. ఈ విషయం మిగతా వాళ్ళకి తెలిసిందనుకో, వాళ్ళు రేసులోకి వస్తారు. ఎవరికి తెలియకుండా ఉండడం కోసం. క్రిమినల్ లాయర్ అనిపించావు. ఈ క్షణం నుంచి నువ్వు కార్యసాధనలో ఉండు. విజయ్ నీదే. ఆల్ ది బెస్ట్. నాకెలాగూ పిల్లలు పుట్టే యోగం లేదు. నువ్వు 2 పిల్లల్ని కని నాకో పిల్లాన్ని నువ్వు. ఇద్దరిని నీకే ఇచ్చేస్తాను వదినా. నేను అమెరికా వెళ్ళిపోతానుగా. అదేమిటి అప్పుడే వచ్చేసారు? ఆయనకి తలనొప్పిగా ఉందంటక్క. ఆఫీసులో అమృతాంజనం లేదు, అందుకని సెలవు పెట్టి వచ్చేసాం. లలిత త్వరగా అమృతాంజనం పట్రా. వస్తున్నానండి. అమృతాంజనమే? అమృతాంజనం అంటే ఆశ్చర్యపోతావే. నువ్వు ఇప్పుడు రాసుకోలేదా? ఛీ పాడు. ముందుగా మనకే మగపిల్లాడు పుట్టాలి, ఆ 50 లక్షలు మనకే రావాలి. జోకర్ మార్చేది ఏంటో నీ మొహం. మరి నాకు ఒక్క చోకర పడలేదు. అలాగని జోకర్ మారుస్తావా? అందుకే నీకు ఉద్యోగం అంది. దానికి దీనికి లింక్ పెట్టకు. బోసు? తీసుకో. అయితే షో. ఏంటో నా స్పెషల్? బర్త్డేనా మ్యారేజ్ డేనా? అంత సస్పెన్స్ మీ అన్నయ్య రాగానే చెప్తాను. అలాగే. థ్యాంక్స్. అడుగా రైట్ సైడ్. చలానయ్య, నువ్వు కూడా స్వీట్ తీసుకో. వదిన ఏదో గుడ్ న్యూస్ చెప్తుందట. నాకు తినాలని లేదు, ముందు ఆ న్యూస్ ఏమిటో చెప్పు. అదేనండి, ఎప్పటి నుంచో మీ ఆఫీస్ పక్కన స్కూల్ కి నేను ట్రాన్స్ఫర్ కోసం ట్రై చేస్తున్నాను కదా, ఆర్డర్స్ ఇవాళ వచ్చాయి. ఏడిసినట్టుంది. నీకు నా ఆఫీస్ పక్కకి ట్రాన్స్ఫర్ అయితే నాకు శ్రీకాకుళం పక్కకి ట్రాన్స్ఫర్ అయింది. లక్కీ ఛాన్స్ నాదే. ఏం బోసు, మీ అన్నయ్యకి ట్రాన్స్ఫర్ అయితే నీకు ఆనందంగా ఉందా? అది కాదు వదిన, అంత దూరం ట్రాన్స్ఫర్ అంటే ప్రమోషన్ వచ్చి ఉంటుంది కదా. ప్రమోషన్ వస్తే నాకు అన్నయ్య పాకెట్ మనీ పెంచాడు కదా, అందుకని. ఏడ్చావులేరా? అక్కడ సాధారణంగా పనిష్మెంట్ మీద పంపిస్తారు కదరా, నువ్వేం తప్పు చేసావు? అదే నాకు అర్థం కావట్లేదు. ఆఫీస్ అని అడిగితే కొన్నాళ్ళైనా అక్కడ పని చేయక తప్పదంటున్నాడు. ఎప్పుడు జాయిన్ అవ్వాలట? ఎల్లుండే, రేపే బయలుదేరాలి. కానీ కానీ రాజబాబు, నీకు రహస్యం చెప్పి ఎన్నాళ్ళైందయ్యా? నువ్వేం సాధించావు? వేస్ట్. నా లోపమే లేదండి. ఇంతకు ముందు అలా టచ్ చేసినా లేదో వాంతులు చేసుకునేది. ఇప్పుడు ఆఫీసుకు సెలవు పెట్టి యుద్ధ ప్రాతిపదిక మీద ప్రయత్నం చేస్తున్నా గానీ వర్కౌట్ కావడం లేదు. అర్థమైంది. ఇదంతా శత్రుకుటం పనిన పన్నాగం. దాన్ని ఛేదించాలంటే నేనే స్వయంగా రంగంలో దిగుతాను. రేపటి నుంచి మీ ఇంట్లో మకాం పెడుతున్నాను. మీరెవరైనా మా వాళ్ళు అడిగితే ఏమని చెప్పాలి? వెరీ సింపుల్. మా దూర బంధువు అజారుద్దీన్ దగ్గర క్రికెట్ నేర్చుకోవడానికి అత్తి నుంచి వచ్చాడని చెప్పండి. ఏంటి భాను, శుభార్త తెచ్చావా? ఫెయిల్ అయ్యాం. చిచ్చి, మంచి ఛాన్స్ పాడు చేశాం. నీలోనే ఏదో లోపం ఉంది. నాలో ఏ లోపం లేదని డాక్టర్ సర్టిఫికేట్ ఉంది. అయితే ఆ డాక్టర్ లోనే ఏదో లోపం ఉంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అసలు నిన్ను చేసుకోవడం నాది బుద్ధి తక్కువ. సారీ భాను, ఏదో కోపంలో అనేశాను గాని లోపం నాలో కూడా ఉన్నట్టుందిగా. నేను ఆవేశంలో అనేశాను. లోపం నాలోనే ఉండుంటుంది. లేదులే భాను, లోపం నాదే. కాదు, నాలోనే లోపం ఉంది. కాదు, నాలోనే కాదు, లోపం. నాలోనే లోపం. కాదు, నాలోనే లోపం ఉంది. వేస్టేజ్ రామాయణం అంటే అసలు లోపం నాది. చేతగాని సన్నాసికి సీక్రెట్ చెప్పి మెంటల్ టెన్షన్ కొని తెచ్చుకున్నాను. ఇదే గనక మీ బ్రదర్స్ కి చెప్పుంటే ఫ్రెండ్స్ మగ కవల పిల్లల్ని ఇచ్చేవారు. హలో, మా డ్యూటీ ఏంటో మాకు తెలుసు. మీరు ఊరికే నక్షత్రకులాగా మా వెంట పడక్కర్లేదు. సరే, ఆ డ్యూటీ మీదే ఉండండి. ఈసారి ఏదైనా తేడా వచ్చిందనుకో, నాది అసలే క్రిమినల్ బ్రెయిన్. రిజల్ట్ ఏమొస్తుందో నాకే ఇక తెలియదు. తమరు బయలుదేరచ్చు. ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్స్. ఏమిటి వీడిలా బెదిరిస్తున్నాడు? వాడిని ఎలా కంట్రోల్ చేయాలో నాకు తెలుసు. ఇంతకీ మన ప్రోగ్రామ్ ఏమిటని? కథ మళ్ళీ మొదటికొచ్చింది గనక చైనీస్ క్యాలెండర్ ప్రకారం మళ్ళీ 3 రోజులు కాపురం చేయాలి. తప్పదంటావా? సరే, అయితే ముహూర్తం ఎప్పుడు? వచ్చే శుక్రవారం. ఓహోహో. హలో రాజబాబు, బాగున్నావా? వచ్చారా? రండి. అవును. లలితం ఎక్కడ? లోపల ఉందండి. అన్నయ్య, ఆ. అన్నయ్య, ఈయన దక్షిణామూర్తి గారని లలిత పెద్దన్నయ్య బావమరిది పినతండ్రి మనోడికి అన్న. మరే, చాలా సంతోషం. రండి. లలిత, మీ పెద్దన్నయ్య బావమరిది పినతండ్రి మనోడికి అన్న వచ్చాడు. ఎప్పుడు వచ్చారన్నయ్య? అంతా బాగున్నారా? బానే ఉన్నారమ్మా. అందరూ ఒకటే పనిగా నేను అడగమని చెప్పారు. అవును, మీరు క్రికెట్ గట్టి తెచ్చారేమిటి? పంపదీసి మీరు నాలా క్రికెట్ ప్లేయరా? ప్లేయర్ అని మెల్లగా అడుగుతారంటే బ్రహ్మాండమైన ప్లేయర్ ని. అజర్ దగ్గర కొత్త టెక్నిక్ నేర్చుకుందామని వచ్చా.
ఏంటి సార్ అలా చూస్తారు? అజారుద్దీన్ గారికి నేనంటే పిచ్చి ప్రేమ. ఒకసారి రారా, కొన్ని మెళుకువలు నేర్పిస్తారని ఒకటే గొడవ. అందుకే అలన్ బాబు అంటారు, మంచి బ్యాట్స్మెన్ అంటే అతను చేసే బ్యాటింగ్ సామర్థ్యాన్ని బట్టి కాక పిచ్చి స్వభావాన్ని బట్టి ఫాస్ట్ బౌలర్స్ ఎదుర్కొంటూ స్పిన్ బౌలర్స్ తెచ్చేస్తూ పరుగు పరుగు నీకు స్నానానికి నీళ్లు తోడి అరగంట అయింది. కంటిన్యూ చేస్తారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్రామిస్. ఇలారా, ఈ రోజు నుంచి మీరు తినే తిండి, తాగే నీరు, పడుకునే పక్క నేను చెక్ చేయకుండా మీరు వాడటానికి వీల్లేదు. అర్థమైందా? అయ్యో, ఏమైంది బోసు? వేలు పచ్చడైపోయింది వదినా. అయితే పసుపు వేయాల్సిందే. ఉండు. పసుపా? ఏమిటా ఏమైంది? వేలు చట్నీ అయిపోయింది అన్నయ్య. వదినా పసుపు తెస్తానంది. వెధవ మోటు వైద్యాలు వీళ్ళను. ఉండు, నేను డెటాల్ తెస్తాను. డెట్టాలా? ఏది? అన్నయ్య డెట్టాలు తెస్తాడు. పెట్టాయిలా ఫెనాయిలా దెబ్బతో రక్తం గడ్డగడుతుంది చూడు. పట్టు. ఏమిటి? అబ్బా, పసిపేసావా? ఇంకా రాయం కాస్త కారం రాయాల్సింది. సెప్టిక్ అయి వేలు తీసేవాళ్ళు. ఉండు, తగ్గిపోదు తగ్గిపోదు తగ్గి పదవే కాఫీ ఎద్దుగా. నేను నెల రోజుల నుంచి చూస్తున్నాను. గంటకోసారి ఈ బీరువా తీస్తాడు, వేస్తాడు. నేను చూశానేమో నన్న కంగారులో గిట్టిగా తలిపేసుకుని వేలు నలగొట్టుకున్నాడు. ఇందులో ఏదో ఉందండి. అలాగా? కా చూద్దాం. ఏమిటండి అది? అయితే మనకెలా? పొద్దు ముర్రు అంటే ఆపరేషన్ చేయించుకున్నారు. ఓకే, రీకానలైజేషన్ అని మరో ఆపరేషన్ ఉంది. అది చేయించుకుంటే మనకి మగపిల్లాడు పుట్టచ్చు. 50 లక్షలు మనమే కావచ్చు. కపిల్ దేవ్ ఎలా కొడతారు తెలుసా? కమాన్ దక్షిణామూర్తి గారు, ఇంతకాలానికి ఫాస్ట్ బౌలింగ్ చూపించే ఛాన్స్ దొరికింది. వచ్చేయండి. ఫాస్ట్ బౌలింగ్ ఇప్పుడేంది సార్, ఇంకెప్పుడైనా చూసుకుందాం. అలే వాళ్ళే మీకోసం ఆఫీసుకి సెలవు కూడా పెడతాను. రండి. ఆఫీసుకి సెలవు పెట్టారా? దక్షిణామూర్తి అయిపోయావరా. దక్షిణామూర్తి, దక్షిణామూర్తి, ఇదిగో దక్షిణామూర్తి. ఇదిగో ఏమైనా నీకు. ఇదిగో దక్షిణామూర్తి, దక్షిణామూర్తి. అక్కినే నాగేశ్వరరావు అందమైన నటుడు. హౌరా మేలు 6 గంటలు లేట్ గా వస్తుంది. మెడ్రాస్ కాకినాడ జానే వాళ్ళకి సర్కార్ ఎక్స్ప్రెస్ 3 గంటలు ఆలస్యంగా వచ్చుతున్నది. రేపే మంత్రివర్గ విస్తరణ, ఎల్లుండి రాష్ట్రపతి పాలన. టమాటోలు కిలో 5 రూపాయలు. ములక్కాడల సంగతి నాకు తెలీదు. దక్షిణామూర్తి ఇంతమంది కనుక్కొని చెప్తా. దక్షిణామూర్తి, చిక్కబుక్క రైలే, అది రెండి స్టైలే. అయ్య బాబోయ్, నాకు మామిడి పండు ఒకటి కావాలి. మామిడి పండు కోసిస్తే తింటాను. వృక్షో రక్షిత రక్షిత. ఎక్స్క్యూజ్ మీ సార్, లోపలికి వెళ్ళి మంచినీరు తాగొస్తా. ఓకే? అవును. ఆగు. ఏంటమ్మా ఇది? నా పర్మిషన్ లేకుండా ఏం తాగొద్దని చెప్పానా? ఇదేమిటి, పాలల్లో ఏదో తేడా కనపడుతుంది. 1 minute, జస్ట్ వెయిట్. సంగతి తెలుస్తాను కదా. ఇక్కడున్నావా? ఇవి తాగరా. చూసావా, పిల్లికి అబార్షన్ అయింది. నీకు గర్భం రాకుండా ఎవరో కుట్ర పన్నుతున్నారు. మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఆపరేషన్ సక్సెస్ అయింది. మీకు మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం ఉంది. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. చెన్నై చెన్నై చెన్నై. బాబాయ్కో బుజ్జిబాబు పుట్టబోతున్నాడు కదా, వాడు నీకేమవుతాడే? తమ్ముడు. నీకు? అన్నయ్య. కాదు, తమ్ముడే. అక్కకు తమ్ముడు అయితే నాకు తమ్ముడేనా? అంతే. ఏ? ఎందుకంటే వాడు నీకన్నా బుల్లిగా బుజ్జిగా ఉంటాడు కదా, అందుకని.
బాబాయ్ బాబాయ్ ఆ. ఫస్ట్ నేను ఎత్తుకుంటా బాబాయ్. ఆ. ఏం కాదు ఫస్ట్ నేనే ఎత్తుకుంటా. నువ్వు వాడిని ఎత్తుకుంటే నేను గిల్లుతా. ఆ. నువ్వు వాడిని ఎత్తుకుంటే నేను కొరుకుతా. నువ్వు వాడిని ఎత్తుకున్నావు అంటే నేను చంపుతా. ఓర్ నాయనో, చూడపోతే మీరిద్దరూ వాడు పుట్టగానే నరికి పోగులేసేటట్టున్నారే. ఇందా నెమ్మది. డాడీ నిన్న పొద్దునగా వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారన్నయ్య? పెళ్లికి గుడికా పెళ్లికే? అదేరా గుళ్ళో పెళ్లికి. మా ఫ్రెండ్ తమ్ముడు పెళ్ళైతేను వెళ్ళొస్తున్నాం. రండి. వెళ్ళి ఆడుకోండి అమ్మా. ఏమండి, చైనా క్యాలెండర్ ప్రకారం రేపు చాలా మంచి రోజండి. ఆ. మనకి తప్పకుండా బాబు పుడతాడు. అమ్మ నా వదిను, ఈ రహస్యం మీకు కూడా తెలిసిపోయిందా? నమస్కారం సార్. నమస్కారం. ఏమిటయ్యా మరి అంత డల్గా ఉన్నావు? అంతా తమదయ్య. ముగుడు పిల్లల్ని విడదీసి పుణ్యం కట్టుకున్నారుగా. ఎప్పటికైనా భార్య మీద గౌరవం కలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. భార్య మీద గౌరవం కలగడం ఏమిటి? అదేనయ్యా, నువ్వు మీ ఆవిడ్ని తెగ హింసించేస్తున్నావని మీ బావగారు వచ్చి నా కాళ్ళు గడ్డాలు పట్టుకుంటే తప్పనిసరి ట్రాన్స్ఫర్ చేశా. అదేమిటి సార్, మా మామగారు నా పెళ్లికి ముందే పోయారుగా. పోయారా? పోయారా? మరైతే నిన్ను పనిగట్టుకుని ట్రాన్స్ఫర్ చేయించిన వాళ్ళు ఎవరై ఉంటారబ్బ? నేను ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఎవరికి లాభం? ధర బాగుంది కదండి. షారూక్ ఖాన్ యాక్షన్ సూపర్. నాకేం నచ్చలేదు. అయినా ఒకటి పెళ్ళాన్ని ఇంకోటి ప్రేమించడం ఏమిటి అసహ్యంగా? సర్లేండి, మీకేది నచ్చదు. వెళ్ళి 2 కూల్ డ్రింక్స్ పట్టండి. హాయ్ అమ్మా. హాయ్ సుధా, బాగున్నావా? నాకే వండర్ఫుల్ గా ఉన్నాను. మీ ఆయన అవును. సరే, మీ ఆవిడేది? ఇంకా పెళ్లి చేసుకోలేదు. సరే రండి, మా హస్బెండ్ పరిచయం చేస్తాను. ఆ తర్వాత ఆ తర్వాత ఏముందంటే, ఏమండి, ఇతను సుధాకర్ అని నా క్లాస్మేట్. హలో హలో. కాలేజ్ రోజులో నా బెంచ్ మేట్. మీ ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్. ఎంత క్లోజ్ అంటే మీ ఇద్దరం పెళ్లి చేసుకుంటామని చాలా మంది అనుకున్నారు. బట్ ఆ గోల్డెన్ ఛాన్స్ మీరు కొట్టేశారుగా. తీసుకోండి. కనీసం కూల్ డ్రింక్ అయినా కలిసి తాగుతున్నాం. ఇదే కాలేజీ రోజుల్లో అయితే 1/2 తాగేవాళ్ళం కదమ్మా. కృష్ణమూర్తి వేసుకోబంతే. ఎక్కడుంది? ఒకటి. జీడిపప్పు వేయలేదేంటి? ఆగండి ఆగండి. నీకు అసలు బుద్ధుందా? నోటి దగ్గర ఉప్మా లాక్కుందంటావు. మీరు తినే సాలిడ్స్, తాగే లిక్విడ్స్, పీల్చే ఎయిర్ నేను చెక్ చేయాలని మీకు తెలుసుగా. నీ చెక్కింగ్ అక్కర్లేదు. మా సంగతి మేము చూసుకోగలం. నువ్వు ఇక మా ఇంటి నుంచి వెళ్ళొచ్చు. అలాగా? ఇంకా నీకు మగపిల్లాడు పుట్టను లేదు, 50 లక్షల రూపాయల ఆస్తి చేతికి రాను లేదు, నా వాటా 25 లక్షలు నాకు ఇవ్వను లేదు. అప్పుడే గెట్అవుట్ అనే స్టేజ్కి వచ్చారనమాట. గట్టిగా రొకాయ బాబు, మా వదిన విన్నదంటే ఈ రహస్యం వాడికి తెలిసిపోతుంది. వింటే విన్నామండి, అసలు ఆవిడ పిల్లలు పుట్టే ఛాన్సే లేదు కదా. 42, 44, 48, 54, మీకు రహస్యం 58. చెప్పాలండి. నన్ను ఆపుకో. సెంచరీ పూర్తి చేయని వినండి. ఒక్క బంతితోనే సెంచరీ పూర్తి చేసి వరల్డ్ రికార్డు స్థాపిస్తా. నన్ను ఆపుకో. ఏమండి? 22, 74, 82, 86, 88. అబ్బా, బంగారం అంటే ఛాన్స్ మిస్ చేసావు కదే. రన్అట్ చేసావు. ఏమిటి ఇప్పుడు చెప్పు. కానీ మనకేం లాభం? నీకు పిల్లలు పుట్టే ఛాన్స్ లేదుగా. మీ తెలివి తెల్లారనట్టుంది. నాకు పుట్టకపోతేనే మీకు ఇంకో పెళ్లి చేస్తే మీకు పుడతారుగా. ఊరుక. టీమ్ నుంచి రిటైర్ అవ్వాల్సిన స్టేజ్ లో మళ్ళీ టెస్ట్ మ్యాచ్. తప్పదు. ఇవి రన్స్ కాదు.